నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. అసెంబ్లీలో నిన్న వివేక హత్య కేసు ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సిఐ శంకరయ్య గురించి ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఆ వ్యాఖ్య సిఐ శంకరయ్యను అవమానపరిచే విధంగా ఉందని, ఆయన అసత్యం మాట్లాడారని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరువు నష్టం దావా వేశారు. సో మరి ఆయన పరువు నష్టం దావా వేయడం వరకు బాగానే ఉంది. దీన్ని లీడ్ తీసుకున్నటువంటి వైసీపీ తన సొంత మీడియాల్లో ఒక రకమైన ప్రచారం చేస్తుంది. అదేంటి అంటే మరి జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి సుభాష్ అమరావతిపై ప్రచారం ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేశారు కదా. మరి సిఐ శంకరయ్య కూడా అదే గతి పడుతుందా, ఆయన్ని కూడా పదవి నుంచి తొలగిస్తారా అని చెప్పి ఒక ప్రచారాన్ని అయితే తెర మీదకు తీసుకొస్తుంది. అసలు నిజంగానే అసెంబ్లీలో చంద్రబాబు గారు తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేశారా? మరి సిఐ శంకరయ్య పాత్ర ఏంటి? వైసీపీ చేస్తున్న ప్రచారాలను ఎంతవరకు నమ్మాలి తెలుసుకుందాం. మనతో పాటు నా ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు అసెంబ్లీలో సిఐ శంకరయ్య అనే వ్యక్తిని నిందితుడిగా మాట్లాడారని చెప్పి, అది చాలా తప్పు పదం అని చెప్పి, అబద్ధం మాట్లాడారని చెప్పి ఆయన బాబు గారిపై పరువు నష్టం దావా కేసు వేశారండి. ఇలా వేయగానే మరి ఈయన కూడా సస్పెండ్ చేస్తారు, సుభాష్కి పట్టినకైతే ఈయనకబడుతుందని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది, డిబేట్లు కూడా నిర్వహిస్తుంది. సో నిజంగానే ఇప్పుడు నేను అన్నట్టు బాబు గారు ఏం మాట్లాడారు, ఏం జరిగిందంటారు? ఇప్పుడు ఆ రోజు జరిగిన ఉదంతం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే ఒక సిఐ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రమాదం జరిగితే ఏ విధంగా ఉంటుంది, హత్య జరిగితే ఏ విధంగా ఉంటుంది, మరి తనకు తాను ఏదన్నా కింద పడితే ఏ విధంగా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి అయితే కాదు కదా. అంత రక్తపు మడుగులు కనపడుతూ గొడ్డలి పోటులు కనపడతా ఉన్న సందర్భంగా అవినాష్ రెడ్డి వాళ్ళ మనుషులు దగ్గరుండి ఇతని సమక్షంలో రక్తపు మరకలు తుడిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక పోలీసుగా తన విధి నిర్వహణలో అతను చేసినటువంటి నిర్లక్ష్యానికి మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే విషయం చెప్పారు. దానివల్ల ఇప్పుడు అతను చాలా స్పష్టంగా జరిగిన విషయాలు చెబుతానని చెప్పి న్యాయస్థానానికి వచ్చి న్యాయమూర్తి ఎదురు మామూలుగా 164 సంబంధించి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తానని చెప్పి రాకుండా తప్పించుకొని తిరిగాడు. అతను జగన్మోహన్ రెడ్డి మనిషి, అలాగే అవినాష్ రెడ్డి చేతుల్లో మనిషి అని చెప్పని అందరికీ తెలుసు. ఆ విధంగా ఉన్న వ్యక్తికి అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది అతన్ని. విధి నిర్వహణలో అతను సరిగ్గా వ్యవహరించలేదని చెప్పని మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అతనికి బాధ్యతలు అప్పచెప్పింది శంకరయ్యకి. అంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా ఎవరెవరు ఏంటనేది. దాన్నే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయమే చెప్పడం కూడా జరిగింది. దానికి ఈరోజు మీరు అన్నారు కదా సుభాష్ జిఎస్టీ అసిస్టెంట్ కమిషనరు, అతను మాట్లాడింది ఇతను మాట్లాడింది వ్యత్యాసం ఉంది. అతను అమరావతి మీద పోస్టులు పెట్టాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి అమరావతి మీద పోస్టులు పెట్టాడు. దానికి మళ్ళీ దాని గురించి ప్రశ్నిస్తే నా ఫేస్బుక్ నా ఇష్టం అని చెప్పి కూడా మాట్లాడాడు. అందువల్ల చర్యలు తీసుకున్నారు అతని మీద. ఇప్పుడు దీనికి ఏంటంటే ఈరోజు సునీత గారు సుప్రీంకోర్టులో వాళ్ళ తండ్రి గారి హత్యకు సంబంధించి సిబిఐ విచారణ సరిగ్గా జరగలేదు, మళ్ళీ ఒకసారి జరిపించండి అని చెప్పని ఆమె విజ్ఞాపనాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారు ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి మీరు విచారణ చేయడానికి సిద్ధం అంటే సిబిఐ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి దాని గురించి 2 వారాల్లో మీరు అక్కడ కిందటువంటి ట్రయల్ కోర్టులో మీ అభియోగానికి సంబంధించి మీరు నోట్ ఇవ్వండి అని చెప్పని ఆమెకు చెప్పటం, 8 వారాల్లోపు ట్రయల్ కోర్టులో దీని గురించి ఏదో ఒకటి తేల్చనని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని పక్కకు మళ్లించే మార్గంలో భాగంగా ఈరోజు అదే జరుగుతూ ఉంటే రేపు పొద్దున విచారణకు వచ్చే అధికారులను బెదిరించే కార్యక్రమంలో కావచ్చు, ఇట్లాంటి అధికారులు ఎవరన్నా అత్యుత్సాహం కొద్ది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడానికి వస్తారేమో అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఇతని ద్వారా ఇప్పించేసి దీన్ని ప్రచారం తీసుకొచ్చేసి ఆ అంశాలను మరుగున పడిచే విధంగా చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను నిశ్చితంగా చెప్పగలను. అంతే తప్ప ఇక్కడ అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఒక రకం ధైర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడానికి ముందుకెళ్తున్నారు అని. అదే కదా కనపడుతుంది కళ్ళ ముందు, అంతకంటే వేరే అయితే ఏం లేదు కదా. ముఖ్యమంత్రి గారి మీదే ఒక అధికారి, ఓ సిఐ అధికారి చేత కంప్లైంట్ ఇచ్చారు అంటేనే వాళ్ళ కుట్రకోణం అర్థమైపోతా ఉంది కదా. చనిపోయింది ఎవరు వాళ్ళ బాబాయ్, చంపింది ఎవరు దస్తగిరి వాళ్ళ మనుషులు, చంపించింది ఎవరు
అవినాష్ రెడ్డి అని చెప్పింది దస్తగిరి చెబుతున్నారు, వివేకానంద గారి కుమార్తె చెబుతోంది. కాబట్టి ఇన్ని అంశాలు ముడిపడిన తర్వాత అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి వల్లే చూపిస్తున్న తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ఇప్పటి వరకు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా సిబిఐ వాడు రామ్ సింగ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళ విచారణలో చాలా విషయాలు వెలుగు చూపారు. కాబట్టి గూగుల్ టేక్అవుట్ ద్వారా అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ విచారణ మొదలైతే సిబిఐ వాళ్ళు మళ్ళీ ప్రారంభిస్తే రేపు పొద్దున విజయసాయిరెడ్డిని పిలిపిస్తారు. నువ్వు ఆ రోజు ఎలా చెప్పావు ఆత్మహత్య అని చెప్పని, సాక్షి వాళ్ళని పిలిపిస్తారు, మీరు ఎలా ప్రచురించారు, మీకు ఎవరు చెప్పారని చెప్పని. అప్పుడు విజయసాయిరెడ్డి చెప్పాడు కదా, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చెప్పారు, దాన్ని నేను చెప్పాను అని అన్నాడు. అవినాష్ రెడ్డి నువ్వు అర్ధరాత్రి పూట నువ్వు ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పిన అవినాష్ రెడ్డిని అడిగారు అనుకోండి, అవినాష్ రెడ్డి ఎన్ని విషయాలు బయటకు వస్తే ఎవరికి ఫోన్ చేశాడు? భారతిరెడ్డి గారి పిఏకి. భారతిరెడ్డి గారి పిఏకి ఆ టైంలో ఇతను ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఈ పక్కదారి పళ్లించడం కోసం, విచారణ జరగకుండా వేగవంతంగా చేయకుండా ఉండడం కోసం ఆ రోజు వాళ్ళు అనుకున్నట్లుగానే ఏమన్నారు, ఆ రోజు వాళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని కథనాలు అల్లారు, పత్రికల్లో ప్రముఖంగా రాయించారు. ఈ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని దాని మీద చర్యలు తీసుకోలేదు కదా, అది కదా వాళ్ళ అలుసు. ఇప్పుడు ఇది చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి, అంతే కదా. ఇది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? మార్చి 15 2019. ఈ రోజుకి వచ్చే తలికి 6 సంవత్సరాల 6 నెలల 9 రోజులు అయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజు 1 సంవత్సరం 3 నెలల 12 రోజులు అయినా సరే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు కదా. వీళ్ళకి చురుకు ముట్టలేదు కదా ఇప్పటి వరకు. ఆ బాధ ఏందో ఇలా తెలియట్లేదు కదా. కనీసం ఇప్పుడైనా తెలిసిద్దేమో చూడాలి. చురుకు ముట్టాలి కదా. మరి మిమ్మల్నే కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మీరు మిమ్మల్ని ఒక హంతకుడిగా చిత్రీకరించారు కదా, చేతులు ఆయుధం పెట్టి ప్రచురించారు కదా, మీరేమి చర్యలు తీసుకోబట్టే కదా ఇలాంటి వాళ్ళు ఇలాంటి అభియోగాలు ఒప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడుకైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా తీవ్రమైనది కదా, ఆయన మీద నేరారోపణ చేయడం ఎంత తీవ్రమైందో. కానీ చంద్రబాబు గారు ఎప్పుడూ అబద్ధాలే చెప్తూ ఉంటారు, అసెంబ్లీలో కూడా ఆయన అబద్ధాలే చెప్తున్నారు. అందువల్లనే ఒక సీఏ స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఈరోజు పిటిషన్ వేసే స్థాయికి వెళ్ళింది అని చెప్పి అంటున్నారు. వాళ్ళ అబద్ధాలని నిజాలు చేయడానికి కదా వాళ్ళు ప్రయత్నం చేసేది. వాళ్ళు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు చెప్పండి. వాళ్ళు అదే విధంగా ప్రచారం చేస్తారు. వాళ్ళకి అవకాశం అదే నేను అంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పుగానే భావిస్తున్నాను నేను, ఇంక ఊరు తప్పుగా నేను భావించట్లా. ఎందుకంటే అధికారంలో రాకతలికి సరే ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ చేతుల్లో లేదు, ఒప్పుకుందాం మనం కూడా. కానీ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి, అందుకే నేను ఇన్ని రోజులు చెప్తున్నది, 1 సంవత్సరం 3 నెలల 12 రోజులు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ పరిధిలో ఉంది, అంతవరకు ఓకే, వాళ్ళు చూసుకుంటారు. కానీ మీ మీద మోపిన అభియోగానికి మీరు ఏ విధంగా రియాక్ట్ ఎందుకు కాలేదు? ఈ రోజు ఇతను కూడా అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ విధుల్లోకి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? న్యాయస్థానానికి వెళ్ళి ఎందుకు చెప్పలేదు? అతను వాంగ్మూలం ఏంటి? దాన్ని బయటకు తీయాల్సిన అవసరం మీ దగ్గర ఉందా లేదా? సార్, మీరు అన్నట్టు సీఐ స్థాయి వ్యక్తి అసెంబ్లీలో ఏదో మాట్లాడారని చెప్పి బాబు గారి మీద పిటిషన్ వేశారంటే, మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మీద అన్ని ఆరోపణలు వస్తుంటే వాళ్ళపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయమే ప్రజల నుంచి కూడా వస్తుంది. అదే అందుకే నేను చెబుతుంది, ఇప్పటి వరకు ఆయన రాష్ట్రం ఏదో బాగు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, నన్నే కదా అన్నారు ఆయన అనుకుంటున్నామో. మీరు రాష్ట్రానికి ప్రతినిధి. ఈ రోజు రాష్ట్రంలో మీరే ముఖ్యం. మీరు తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాలు ఈ పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజు మీ గురించి కావాలని, మీకోసం అని చెప్పని వాళ్ళు, మీకోసమే మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డితో పోరాడి మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు వచ్చిన తర్వాత మీరేమన్నారు? నేను 1995 ముఖ్యమంత్రిని అవుతాను అన్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడవుతారో చెప్పండి, ఎన్నాళ్ళ సమయమో చెప్పండి. అదే ఎదురు చూస్తున్నారు ఈరోజు ప్రజలు. ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఎలా చెయ్యాలో మీకు తెలియదేం కాదు. చాలా మంది కొమ్ములు తిరిగిన మగాళ్ళనే మీరు ఏ విధంగా చేశారో మా అందరికి తెలుసు. తిరిగి మళ్ళీ మీరు ఆ రోజు 95 ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ప్రజల ఆకాంక్ష. దానికంటే కూడా ఈరోజు మీ మీద ఒక సిఐలో చేసిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా మీ మీద అభియోగం మోపే స్థాయికి వచ్చాడు అంటే వాళ్ళు ఎంత బరిగించారో అర్థమైపోతా ఉంది కదా. దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఇక మేము మెలకొని కూర్చుంటే వాళ్ళ అన్నది నిజమైద్దని చెప్పి అయితే ప్రజలు భావిస్తారు. దానికి మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓడిపోయినందుకు ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికిపోయింది. ఎందుకు? మీ మీద కోపంతో కాదు, మీ పక్కన వాడు సరిగ్గా చేయలేదు మీ శాసనసభ్యులని చెప్పని, వాళ్ళని మీరు అధిపాగ్యంలో పెట్టలేదని. మళ్ళీ అలాంటి అవకాశం ఈ రోజు ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఈయన మారలేదని అనుకుంటారు. మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన ఆవశ్యకత అయితే వచ్చింది. మీ మీద అన్నారని చెప్పి మెలకుండా కూర్చుంటే కుదరదు. అది మీరు బాధ్యత గల వ్యక్తి. మిమ్మల్ని అంటే మీకు మద్దతు తెలిపిన వాళ్ళందరినీ అన్నట్టే. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని అయితే నేను చెప్తున్నాను. Thank you so much. Please subscribe to Leo News for more videos.